హలో నమస్తే అండ్ వెల్కమ్ యూ ఆల్ టు వరల్డ్ ఈవెంట్స్ తెలుగు. రీసెంట్గా మీరు చూస్తే యుఎస్ అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. నౌ ఈ టారిఫ్ క్యాల్కులేషన్ ఏదైతే వాళ్ళు చేశారో అది జెన్యున్గా రెసిప్రోకల్ టారిఫా ఆర్ లేకపోతే ఒక పెద్ద ఫ్రాడా, ఇది మనం చూద్దాం. దానికంటే ముందు మనం బీబీసీ డేటా ప్రకారం చూస్తే షేర్ ఆఫ్ యుఎస్ ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయి ఫ్రమ్ అదర్ కంట్రీస్ అది ఒకసారి చూద్దాం. అన్నిటికంటే పైన మీరు చూస్తే యూరోపియన్ యూనియన్ దొరుకుతుంది విత్ 18.5% షేర్ ఆఫ్ యుఎస్ ఇంపోర్ట్స్. దాని తర్వాత యుఎస్ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. అలాగే మనం చూస్తే ఇండియా నుంచి 2.7% ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేస్తుంది. ఓకే, ద న్యూయార్క్ టైమ్స్ ఏమంటుందంటే ట్రంప్ గారు మోర్ దెన్ 100 కంట్రీస్ మీద ఈ టారిఫ్ అప్లై చేశారు. బట్ ఈ టారిఫ్ అప్లై చేయడానికి ఏ ఫార్ములా వాడారో అది వీళ్ళు చెప్తున్నారు అనమాట. అది నేను మీకు చెప్తాను. ఇది క్లియర్లీ ఇట్స్ యూజింగ్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్స్టెడ్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్. రెసిప్రోకల్ టారిఫ్ ఏంటో నేను ముందు మీకే చెప్తాను. ఈ క్యాల్కులేషన్ ప్రకారం వెళ్తే మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఏం కనబడుతుంది? ట్రేడ్ డెఫిసిట్. ఈ ట్రేడ్ డెఫిసిట్ ఎలాగొస్తుందంటే, ఇఫ్ నేను 100 రూపీస్ గుడ్స్ యుఎస్కి అమ్ముతున్నాను, నౌ యుఎస్ మనకి ఎంత గుడ్స్ అమ్ముతుంది? 40 రూపీస్ గుడ్స్ అమ్ముతుంది అనుకుందాం. ఓకే, నౌ ఇక్కడ ఒక ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఆ ట్రేడ్ డెఫిసిట్ ఎంత? 100 మైనస్ 40 విచ్ ఈస్ ఈక్వల్ టు 60. నౌ దీన్ని అంట ట్రేడ్ డెఫిసిట్. నౌ ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి వేరే కంట్రీ మా మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. ఓకే, టారిఫ్ ఇంపోజ్ చేస్తుంది. నేను పెద్ద మనసు చేసుకొని ఈ 60% కాకుండా నేను 60% డివైడెడ్ బై 2 చేసి ఓన్లీ 30% మాత్రమే పెడుతున్నాను. ఇది ట్రంప్ గారి ఆర్గ్యుమెంట్. ఓకే, దీన్ని ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ త్రూగా చూద్దాం. మీరు చూస్తే ట్రేడ్ డెఫిసిట్ విత్ యూరోపియన్ యూనియన్ ఇదంతా $235.6 బిలియన్. EU నుంచి ఇంపోర్ట్స్ ఎంత? $605.8 బిలియన్. ఆ ఫార్ములా ప్రకారం డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 39% వస్తుంది. ఇది రౌండ్ ఫిగర్ చేసి దీన్ని బై 2 చేస్తే 20% మనకు వచ్చింది. ఓకే, నా ఇందాక నేను చెప్పినట్టు వాట్ ఈస్ రెసిప్రోకల్ టారిఫ్? ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్ అంటే నేను ఒక కంట్రీకి, సపోజ్ దిస్ ఇస్ ఇండియా అండ్ దిస్ ఇస్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ అయిన గూడ్స్ మీద ఇండియా 10% టారిఫ్ పెడుతుంది అంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ అయిన యుఎస్లో గూడ్స్ మీద కూడా యుఎస్ 10% టారిఫ్ పెడుతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టారిఫ్. ఓకే, నౌ ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ బై కంట్రీ చూస్తే ఈ రేంజ్లో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇక్కడ జపాన్, సౌత్ కొరియా, కెనడా, థాయిలాండ్, ఇండియా ఇలా ట్రేడ్ డెఫిసిట్ వర్క్ అవుతుంది. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ అసలు కాదు. ఇక్కడ మనకి సమ్వే ఈ క్యాల్కులేషన్లోన మెనీ థింగ్స్ ఆర్ మిస్సింగ్. లైక్ ఆటోమోటివ్ పార్ట్, ఫిజికల్ పార్ట్స్ ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసాం. కానీ వాట్ అబౌట్ సర్వీసెస్ లైక్ ఇప్పుడు యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ ఇండియాకి వచ్చి తన ఇంటర్నెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అమ్మేసి సంపాదిస్తున్నాయి. సో దాని మీద ట్యాక్స్, టారిఫ్ ఏంటి? వాట్ అబౌట్ దోస్? ఇది ఇక్కడ డిస్కస్ అవ్వలేదు. ఓకే, దెన్ అగైన్ కంపారిటివ్ అడ్వాంటేజ్. ఇప్పుడు సపోజ్ ఇండియా ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ కాటన్ ఇండస్ట్రీ, రైట్? సో ఆ కేసులోన మన రికార్డో థియరీ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే ఏ కంట్రీకి ఏ కంపిటేటివ్ స్ట్రెంగ్త్ ఉందో దాని బేస్ మీద ట్రేడ్ జరగాలి అని కంప్లీట్ థియరీ ఉంది. బట్ ఇది డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ. నా అగైన్ మనం ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇగ్నోర్ చేస్తున్నాం మనం, దట్ ఈస్ కస్టమర్ ఇంపాక్ట్. ఇక్కడ కస్టమర్కి ఏం ఇంపాక్ట్ అవుతుంది? ఓకే, టారిఫ్స్ పడతాయి, ఇంపోర్ట్స్ మీద టారిఫ్ పడతాయి. సపోజ్ ఒక ఫోన్ ఉంది విచ్ ఇస్ లైక్ $1,000. ఓకే, యాపిల్ అమ్ముతుంది. ఇక్కడ ఇది చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి యుఎస్లో అమ్మకం అవుతే ఇట్ బికమ్స్ $1,340. 34% టారిఫ్ ఉంది కదా. ఇది అమెరికన్ కస్టమర్ మీదే పడ్డది, నాట్ వన్ గవర్నమెంట్ అయితే ట్యాక్స్ ఎంజాయ్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్. నెక్స్ట్ మనం చూస్తే వాట్ విల్ బి ఇట్స్ ఇంప్లికేషన్స్? గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్.
ఓకే, చైనాతో ఎలాగా ట్రేడ్ వార్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ దిస్ టైమ్ వెన్ ఐఎమ్ రికార్డింగ్, ఈ యుఎస్ అండ్ చైనా బోత్ ఆర్ ఆన్ ట్రేడ్ వార్. ఓకే, యుఎస్ ఆల్మోస్ట్ 125% టారిఫ్ చైనా మీద పెట్టింది, అండ్ ఈక్వివలెంట్ టారిఫ్ చైనా కూడా యుఎస్ మీద పెట్టేసింది. ఇప్పుడు మీరు చూస్తే బిజినెస్లో ఒక అన్సర్టెనిటీ ఉంది. లైక్ ఈ టెన్షన్స్లోన కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలా, హైరింగ్ స్టార్ట్ చేయాలా, ఫైరింగ్ చేయాలా, ఇవన్నీ ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు చూస్తే మైక్రోసాఫ్ట్, గూగుల్ వీళ్ళందరూ ఫైరింగ్ చేస్తున్నారు. హైరింగ్ ఎప్పుడు అవుతుందో తెలీదు, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో తెలీదు. వేరియస్ ఈవెన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎవ్రీ సెక్టర్ ఇదొక అన్సర్టెనిటీలో ఉంది. ఓకే, సో వెరీ 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 డిఫికల్ట్. ఇన్ఫ్లేషన్ ప్రెషర్, ఆఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. If you impose tariff on goods, what will happen? Obviously, people will cut down buying. మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుందంటే ఎకనామీలో స్లో డౌన్ వస్తుంది. రైట్, సింపుల్. అగైన్ ఈ ఈ వాటితో ఏమవుతుంది, యుఎస్ ఇస్ మేకింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్. ఓకే, అగైన్ ఈ డిసిజన్తో స్టాక్ మార్కెట్ మీద మనకి ఎంత ఇంపాక్ట్ జరిగింది మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ ఎస్ఎన్పి 500 విచ్ ఈజ్ లైక్ స్టాండర్డ్ అండ్ పువర్ 500 యుఎస్ మార్కెట్ ఎంత పడింది, 10.72%. మ్యాసివ్ మ్యాసివ్. మెనీ ఇయర్స్ తర్వాత వెలిగైంది, కోవిడ్ తర్వాత వెలిగైంది. ఓకే, నెక్స్ట్ మనం నిఫ్టీ 50 చూసినా సేమ్ నిఫ్టీ, బికాస్ మనకి యుఎస్తోని 2.7% ట్రేడ్ ఉంది. ఇంపోర్ట్స్ ఓన్లీ రిజల్ట్ ఇన్ 2.7%, అండ్ మెయిన్లీ మనము ఎక్కువ ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్. ఓకే, ఐటీ సర్వీసెస్ అలాగా ఇగ్నోర్డ్ ఉంది. సో ఈ ఫార్మాస్యూటికల్స్ మీద ట్రంప్ గారు అన్నారు దట్ దెర్ ఆర్ నో టారిఫ్స్ అని. ఓకే, సో ఎక్కువ ఇంపాక్ట్ లేదు, అదే మార్కెట్లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఈ జపాన్ మీకు చూపించాను ప్రీవియస్ చార్ట్లో, హౌ జపాన్ ఈస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ యుఎస్. ఓకే, సో ఇక్కడ కూడా యూ కెన్ సీ అగైన్ ఇక్కడ మీకు చైనా కనబడుతుంది మోస్ట్ ఇంపాక్టెడ్. నెక్స్ట్ ట్రంప్ గారు ఇంత అగ్రెసివ్గా టారిఫ్స్ పెట్టడం బిహైండ్ మోటివ్స్ ఏముంటుంది? ఫస్ట్, ట్రేడ్ ఇంబ్యాలెన్స్. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఒక సూపర్ పవర్. ఓకే, నౌ లెట్స్ సే ఇండియా, చైనా, శ్రీలంక, వియత్నాం, ఇవన్నీ కంట్రీస్ ఉన్న దే ఆర్, చైనా ఈజ్ ఆబ్వియస్లీ డెవలప్డ్ కంట్రీ, బట్ ఈ అదర్ కంట్రీస్ అనేవి నాట్ సో డెవలప్డ్ కంట్రీస్. సో అక్కడ యుఎస్ నుంచి ఒక గూడ్స్ ఇక్కడికి వస్తే, అంటే పేద కంట్రీలకు వస్తే, ఇక్కడ మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటుంది. దట్స్ వై వి ఇంపోజ్ టారిఫ్స్. ఎందుకంటే పీపుల్ విల్ ప్రిఫర్ లోకల్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్. మెయిన్ రీజన్. వెరీ నైస్. బట్ ట్రంప్ గారు ఏమంటున్నారు, వాళ్ళు మన మీద టారిఫ్స్ పెడుతున్నారు, కానీ మనం మాత్రం వాళ్ళకి లో టారిఫ్స్ మీద గుడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళ నుంచి. ఓకే, దట్స్ అబ్యూసింగ్, ట్యాక్స్ అబ్యూసింగ్ అని తను ఎగ్జాక్ట్గా ఈ వర్డ్స్ వాడుతున్నారు. ఓకే, సో దట్ ఈస్ వై ఇది అవ్వచ్చు. నెక్స్ట్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే తనేం అంటున్నారంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా ఈ స్లోగన్తో తను వచ్చారు. సో బూస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తన కంట్రీలోన మేబీ వన్ ఆఫ్ ద మోటివ్స్. నెక్స్ట్, పొలిటికల్ లెవరేజ్. ఓకే, ఈ పొలిటికల్ లెవరేజ్ అంటే నేను యుఎస్లోన క్యాంపెయిన్స్ చేశాను ఈ మాగా తీసుకొస్తానని, అండ్ దాట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, టు ప్రూవ్ దేర్ సిటిజన్స్. నెక్స్ట్, ప్రెషర్ టాక్టిక్స్. ఫస్ట్ ఇంపోజ్ taxes, put pressure. Okay, then countries will come to the table and negotiate this one. Okay, urgency creation. ఓకే, ఫస్ట్ ఒక పెద్ద అర్జెన్సీ క్రియేట్ చేసి దెన్ ఆ డిసిజన్ని పుల్ బ్యాక్ చేసి, ఓకే ఒక స్మాల్ మార్జిన్తో నేను టారిఫ్స్ పెట్టానంటే పీపుల్ విల్ బీ హ్యాపీ. ఈవెన్ దో నేను 3%ని 13% తీసుకెళ్ళిపోయినాను, బట్ పీపుల్ ఆర్ హ్యాపీ దట్ ఓకే 26% అయితే రాలేదు కదా. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, నా ఇక్కడ మీరు చూస్తే దెర్ ఈస్ అ వెరీ ఫేమస్ థియరీ, మ్యాడ్ మ్యాన్ థియరీ. మ్యాడ్ మ్యాన్ థియరీలో ఏమంటుంటారంటే, ఒక పిచ్చోడు వస్తున్నాడు, హీఈస్ వెరీ డేంజరస్. ఒక బాడీ బిల్డర్ వచ్చారు అండ్ హీ పిక్స్ అ ఫైట్ విత్ యూ, స్టిల్ ఫైన్ బికాస్ హీ థింక్స్. బట్ అక్కడ మ్యాడ్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, ఇట్స్ అన్సర్టైన్, వాడు ఏం చేస్తాడో తెలియదు మనకి. ఓకే, ట్రంప్ గారు కూడా సేమ్ అలానే థియరీ ఫాలో చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఫస్ట్ హీ కమ్స్ అండ్ ఆయన ఏమంటారంటే, ఓకే నేను మీ ఫుడ్ అంతా లాగేసుకుంటాను, పీపుల్ విల్ ప్యానిక్, నెక్స్ట్ ఏం తింటామని.
దాని తర్వాత మూమెంట్లోనే తను ఏమంటారంటే, ఓకే, లెట్స్ గివ్ యూ సమ్ బటర్ మిల్క్. పీపుల్ ఆర్ హ్యాపీ, అట్లీస్ట్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్. సో దిస్ ఇస్ మ్యాడ్ మెన్ థియరీ. సమ్వే అలాగా హెడ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది, బట్ ఫ్యూచర్ విల్ టెల్ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే రెసెషన్. జేపీ మార్గన్, గోల్డ్మెన్ సాక్స్, వీళ్ళందరూ అనేది ఒకే సింగిల్ టాపిక్. రిసెషన్ ఈజ్ వెరీ నియర్, దెర్ ఈస్ 60% ఛాన్స్, 70% ఛాన్స్. ఇలాగ రోజు రోజుకి ఆ పర్సంటేజ్ మారుతుంది. సో అన్లెస్ ట్రంప్ గారు మేక్ సమ్ గుడ్ డిసిషన్స్ అండ్ యూనో బ్యాక్ ట్రాక్స్, మనం ఏం చెప్పలేము. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో, ట్రంప్ గారు ఏ డిసిజన్ తీసుకుంటారో, అండ్ దానివల్ల మన లైఫ్స్ ఎంత ఇంపాక్ట్ అవుతాయో అవన్నీ నేను మీ ముందు తీసుకొస్తాను. ప్లీజ్ వెయిట్. థ్యాంక్ యూ.